నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నానాటికి పరిస్థితి దిగజారిపోతుంది. దీంతో చుక్క నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులు, జల కాలుష్యం, జల వనరులపై నిర్లక్ష్యం కారణంగా ఈ దుస్థితి వచ్చింది. ఇప్పటికైనా మేల్కొనకపోతే భవిష్యత్తులో నీటి ఎద్దడి తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు జల సంరక్షణపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? మిషన్ కాకతీయ, నీరు చెట్టు, వాటర్ గ్రిడ్ వంటి పథకాలు ఏ మేరకు ఉపయోగపడతాయి? ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేయాలన్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సత్యభూపాల్ రెడ్డి గారు, వాననీటి సంరక్షణపై అధ్యయనకర్త, రీడ్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, వి ప్రకాష్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, శ్రీమతి ముళ్లపూడి రేణుక్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కె బాబురావు గారు, జల సంరక్షణ నిపుణులు, పర్యావరణ ఉద్యమకారులు. సత్యభూపాల్ రెడ్డి గారు, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. భూగర్భ జలాలు గణనీయంగా అడుగంటిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మామూలుగా మనం ఎండాకాలం వచ్చింది అంటే ప్రతి ఒక్కరూ తలలు బద్దలు కొట్టుకొని ఆలోచించేది నీటి ఎద్దడిని గురించే. మార్చి ఏప్రిల్ నెలలో నీటి ఎద్దడి మామూలుగా కొనసాగేది గత 10 సంవత్సరాలుగా. కానీ ఈ సంవత్సరం జనవరి నుంచే నీటి ఎద్దడి మొదలైంది. దానికి కారణము 2014-15 సంవత్సరాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కానీ పన్న వర్షపాతం అంతా కూడా 1-2 రోజులలోనే పడిపోయింది. దానివల్ల మనము ఆ పడినటువంటి వర్షాన్ని భూగర్భ జలాలుగా మార్చుకునేటువంటి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోలేకపోయాం. దాని ఫలితంగానే ఈరోజు మొత్తం 2 రాష్ట్రాల్లోని 23 జిల్లాలలో కూడా నీటి ఎద్దడిని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. చేతి పంపులు కేవలం 120 నుంచి 150 అడుగుల లోపల ఉన్నటువంటి నీళ్ళను మాత్రమే పైకి తీయగలవు. వ్యవసాయానికి ఉపయోగించిన బోర్లు 200 నుంచి 400 అడుగులు, 500 అడుగుల వరకు వేశారు. ఎప్పుడైతే వ్యవసాయ బోర్లు లోతు పెరిగిపోయిందో మంచినీటికి వేసినటువంటి బోర్లన్నీ కూడా ఎండిపోయినాయి. దాని ఫలితంగానే నీటి ఎద్దడి ఏర్పడింది. ఎక్కడైనా మనము భూ ఉపరితల రిజర్వాయర్లను ఏర్పాటు చేసుకొని, లేకపోతే చిన్న చిన్న నదుల పక్కన ఉన్నటువంటి పట్టణాలు, నగరాలలో మాత్రం నీటి ఎద్దడిని కొంతవరకు మనం నివారించగలం. కానీ భూగర్భ జలాల మీద ఆధారపడినటువంటి పట్టణాలలో, గ్రామాలలో మాత్రం ఈ పరిస్థితి సంవత్సరానికి అది విపరీతమైపోతుంది. దానికి కారణం ఈరోజు భూగర్భ జలాలు 12 మీటర్ల నుంచి 22 మీటర్ల లోతు వరకు పడిపోవడమే ప్రధాన కారణం. ఇది సూక్ష్మమైనటువంటి ప్రణాళికలు, అంటే నీటి అవసరాలు ఎంత ఉన్నాయి, ఎంత వర్షపాతం నమోదవుతుంది, ఎంత వర్షపాతాన్ని మనము ఆ అవసరాలకు వినియోగించుకుంటున్నాం, ఎంత వర్షపాతాన్ని మనము భూగర్భ జలాలుగా మలుస్తున్నాము అన్న యొక్క కార్యాచరణ ప్రణాళిక దీర్ఘకాలంలో లేకపోబట్టి కేవలం తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలతో ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. కాబట్టి మంచినీరు అనేది ఎవరికి దొరకటంలా, దానివల్ల ప్రజల అనారోగ్యం పాలవుతున్నారు. ఎండాకాలం వస్తే డబ్బును మంచినీళ్ళకు కొనడానికి ఖర్చు పెడుతున్నారు, మళ్ళీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం డాక్టర్లకు ఖర్చు పెడుతున్నారు. ఈ విధంగా వ్యవస్థ అనేది పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ప్రకాష్ గారు, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమంగా చెప్పొచ్చు మిషన్ కాకతీయ. ఈ మిషన్ కాకతీయ ద్వారా రాబోయే నీటి ఎద్దడిని ఎలా ఎదుర్కోవచ్చు, దాంతోపాటు భూగర్భ జలాలను ఎలా పెంచుకోవచ్చు అంటారు? అసలు తెలంగాణలో నీటి ఎద్దడి ఉండాల్సిన అవసరమే లేదు. ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా, ఎక్సెప్ట్ రాయలసీమలోని ఒక 2-3 జిల్లాల్లో తప్ప తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నీటి ఎద్దడి ఉండాల్సిన అవసరం లేదు. కేవలం దీనికి బాధ్యులు పాలకులు. గత 50 సంవత్సరాల పరిపాలకులు ఎన్నడూ వాళ్ళకు ఒక విజన్ లేదు. ఉన్న నీటి వనరులను సంరక్షించుకోవాలి, కాపాడుకోవాలనే విజన్ లేదు. కొత్తది క్రియేట్ చేయాలనే విజన్ లేదు. ప్రధానమైన అజాగ్రత్త ఎక్కడ జరిగిందంటే చెరువులలో పూటికను నివారించకపోవడం. ఇష్టం వచ్చినట్టుగా పూటిక వచ్చి చేరుతా పోయింది. ఒకప్పుడు కప్పుల్లాగా ఉన్నాయి, ఇవాళ సాసర్లాగా అయిపోయినాయి చెరువులన్నీ కూడా. ఈ పూటిక చేరడానికి కారణం ఏంటంటే హరిత విప్లవం. ఒకప్పుడు 60s కంటే ముందు రైతులు ఎండాకాలము ఆ మట్టి తీసుకొచ్చి పొలాలలో వేసుకునేవాళ్ళు. ఈ యూరియా, డిఏపీలు ఎప్పుడైతే వచ్చినాయో ఇంకా ఇవి కొని పూటిక తీయడం మానేశారు. అంతకుముందు కుమ్మరి పూటిక తీసేవాడు. ఇంటి ప్రతి అవసరానికి కుమ్మరి ఉపయోగపడేవాడు. ఇవాళ ఆధునీకరణలో కుమ్మరి మాయమైపోయాడు. ఇప్పుడు ఏం మిగిలినాయంటే ఎక్కడైనా తాడి చెట్టు ఉంటే లొట్టి, ఉగాదికి పచ్చడి కుండ, ఎక్కడైనా పెళ్ళి అయితే ఐరన్ కుండలు, ఎక్కడైనా చస్తే చావుకుండా. 4 కుండలతో కుమ్మరి చెరువుకు పోయి మట్టి తీసుకురాడుగా. కుమ్మరి పోతలేడు. ఇటుకలు కూడా ఇవాళ మోడర్న్ ఇటుకలు వచ్చేసినాయి. ఎవరు ఆ చెరువులలో పూటిక మట్టి తీసి కాల్చి ఇటుకలు చేయట్లేదు.
ఇట్లా చెరువును పూర్తిగా అనాథ చేశారు. దానివల్ల ఒక 3 మనుషుల ఎత్తు నిలువు ఎత్తు పూర్తిగా చేరిపోయింది. అలా మీరు 20 మీటర్లు 15 మీటర్లు ఏ చెరువు చూసినా కూడా సో సిమెంట్ ప్లాస్టర్ వేసినట్టు అయిపోయినాయి. ఇంకెట్లా భూగర్భ జలాలు రీఛార్జ్ ఎక్కడి నుంచి అవుతాయి? మా చిన్నప్పుడు మేము స్నానం చేయడానికి బావుల దగ్గర చెంబు పెట్టుకొని ముంచుకొని స్నానం చేసేది వర్షాకాలం అంతా. చాతబొక్కెం లేదు, ఈతం లేదు, ఏది లేదు, స్విచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇవాళ పరిస్థితి ఏంది? బావులన్నీ ఎండిపోయినాయి, బోర్లన్నీ ఎండిపోయినాయి. 800 ఫీట్లు 600 ఫీట్లు పోతే తప్ప నీళ్ళు లేని పరిస్థితి. అంటే భూగర్భ జలాల రీఛార్జ్ మొత్తం ఆగిపోయింది. వర్షం పడ్డదంతా రన్ ఆఫ్ అయి మొత్తం సముద్రంలో కలిసిపోతున్నది. ఎక్కడన్నా వాగులలో ఇసుక ఉంటే ఇసుకను తీసుకొచ్చి భవనాల నిర్మాణాలకు కట్టుకుంటున్నారు. పెద్ద మాఫియా తయారైంది. అందరికీ పాలక వర్గాలకు కూడా అందులో భాగస్వామ్యం. ఎమ్మెల్యేలకే ఒక్కొక్కరికి 100 లారీలు. వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? ఇసుకనంతా తోడేశారు. ఇసుక లేకపోతే నీ గ్రౌండ్ వాటర్ ఎక్కడి నుంచి రీఛార్జ్ అవుతుంది? వర్షం పడ్డట్టుగా కృష్ణా గోదావరి నదులు అక్కడ నుంచి సముద్రంలోకి 3000-5000 టీఎంసీలు ఒక్కొక్క సంవత్సరం గోదావరి ద్వారా పోతున్నది. కృష్ణాలకు వెళ్ళి కూడా పోతున్నాయి సముద్రంలోకి నీళ్లు. ఇదంతా పాలకుల అసమర్థ విధానాలు. మిషన్ కాకతీయ ఒక బెస్ట్ కాన్సెప్ట్. అది మొత్తం భారతదేశానికే ఒక ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే ఇదే పరిస్థితి భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఉంది. సో ప్రూవ్ చేయబోతున్నాం. ఇంకొక 2 ఇయర్స్లో తెలంగాణలో నీటి ఎద్దడి ఉండదు. రేణు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీరు చెట్టు కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దాని ద్వారా అక్కడ ఎదుర్కొంటున్న నీటి ఎద్దడిని కానీ ఇతరత్ర పరిస్థితులు కానీ ఎంతవరకు ఎదుర్కొనే అవకాశం ఉంది? ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఇన్ఫ్యాక్ట్ ఈ తెలుగు రాష్ట్రాలనే కాదు, ఒక మన భారతదేశంలోనే చాలా రాష్ట్రాల్లో ఒక వింత పరిస్థితి. అంటే ఎండాకాలం వస్తే నీటి కష్టాలు, కరెంటు కష్టాలు, వర్షాకాలం వస్తే గండ్లు, వర్షాలు ఎక్కువైతే వరదలు, ఈ ముంపుతో ఉన్నటువంటి సమస్యలు. అంటే ఒకవైపు చూస్తే మన దేశంలో ఎన్నో పుణ్యనదులు, జీవనదులు, నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి, వర్షపాతం మంచిగా నమోదైంది అనేటువంటిది ఒక పక్క చెప్తుంటాము. ఇంకోవైపు చూస్తే పక్కన నది వెళ్తూ ఉంటుంది, పక్క గ్రామానికే తాగునీరు, సాగునీరు ఎప్పుడూ కొరత ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఇదంతా చూస్తే దేర్ ఈజ్ సమ్వేర్ ఒక మిస్ మ్యాచ్ ఉంది. అంటే మనకు వనరుల అవైలబిలిటీకి, వనరులను ఉపయోగించుకునేదానికి, మనకున్న డిమాండ్ అండ్ సప్లైకి, ఈ యొక్క మొత్తము చైన్ని మనం ఒక ఇంటిగ్రేటెడ్గా చూడవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పుడు మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో చూసాం, వారి పెద్దలు కూడా చెప్పినట్లు దీని అన్నిట్లో ఒక సామాజిక స్పృహ ప్రజల్లో కూడా ఒక అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇది కేవలం ఒక ప్రభుత్వాలు, ఒక పార్టీ రాజకీయంగానో ప్రభుత్వ పరంగానో కాదు, ప్రతి ఒక్కరికి ఒక చైతన్యం రావాలి. ఈ యొక్క ఇంకుడు గుంతలు కానీ, అంటే గతంలో కూడా మీరు ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా వారు ఒట్టి పొలిటికల్ యాంగిలే కాకుండా ఒక సామాజిక స్పృహ కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తేనే ఒక మనకి ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో గతంలో నీరు మీరు చేసాం, ఇంకుడు గుంతలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానీ, ప్రతి ఇంటికి హౌస్ ప్లాన్ మనం అప్రూవల్ చేసేప్పుడే అక్కడ గుంత కంపల్సరీ ఉండాలనేటువంటిది, ఒక లేఅవుట్ చేసేప్పుడు ప్రాపర్గా దీనికి కావాల్సినటువంటి పిట్స్, శాండ్ పిట్స్ అన్నీ ఉండేలా చూడటం, అలాగే చెక్ డ్యామ్స్, వీటన్నిటికీ అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అందుకోసమే ఇప్పుడు నీరు చెట్టు కార్యక్రమంలో కూడా అసలు ఒక నీటికి ఒక ఆడిట్ అనమాట. అంటే ఒక గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటి, గ్రామానికి సాగునీరు ఎంత కావాలి, తాగునీరు ఎంత కావాలి, వాటిలో మనం భూగర్భ జలాల్ని ఎంత ఎవ్రీ ఇయర్ రీఛార్జ్ అవుతుంది, ఎంత మనము వేస్టేజ్లోకి వెళ్ళిపోతుంది, బికాజ్ మనం ఎటువంటి వాటికి యాక్షన్ ప్లాను, ఒక చర్యలో తగినటువంటి తీసుకోకపోవటం మూలంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అని. అంటే దీన్ని మొత్తం ఇంటిగ్రేటెడ్గా మనం చూసి దీన్ని ఇప్పుడు భవిష్యత్తులో, అంటే దీన్ని ఇమీడియట్గా మేమేది ఈ సంవత్సరం ఇమీడియట్గా వచ్చేటువంటి ఫలితాలు కాదు, కానీ రాబోయే 4-5 సంవత్సరాల్లో తప్పకుండా ఈ యొక్క నీరు చెట్టు కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో కూడా మళ్ళీ ఈ వాటర్ టేబుల్ ఏదైతే 12 మీటర్స్కి పడిపోయిందో దీన్ని రైజ్ చేయటం, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని కరువు లేకుండా చేసేటువంటి రాష్ట్రంగా తయారు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో దీన్ని ఒక ఉద్యమంలాగా ఈరోజు చేయటం జరుగుతుంది. బాబురావు గారు, మొత్తం మీద నీటి ఎద్దడి అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పష్టంగా కనపడుతుంది. దీనివల్ల ప్రజల యొక్క జీవన శైలిలో అనేక మార్పులు వస్తున్నాయి, అలాగే ఆర్థిక పరిస్థితుల్లో కూడా మార్పులు కనపడుతున్నాయి. ఇవి ప్రజల యొక్క ఆరోగ్యం మీద, ఇతరత్ర అంశాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంటారు? ఆరోగ్యం మీద ప్రభావం చూపించడానికి ప్రధానంగా కాలుష్యం అండి. దాదాపుగా మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి నీటిలో 40% కాలుష్యం అయిపోయింది. హైదరాబాద్ నగరంలో అయితే చెరువులు ఉపరితల నీళ్లు, భూగర్భ జలాలు కూడా హెక్సావలెంట్ క్రోమియం, లెడ్, సీసం లాంటి విష పదార్థాలు కూడా వచ్చేసినాయి. అవి ఎలాగో తాగటానికి పనికిరాని పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే మనం ఎంచుకున్నటువంటి అభివృద్ధి విధానం.
పెట్టుబడులను ఆహ్వానించడమే ప్రధానం కానీ ప్రజలకు అవసరమైనటువంటి ప్రాథమిక వనరుల్ని చెడిపోకుండా చూడటం కాదని, దాని ప్రభావం సామాన్య జనుల జీవితాల మీద ఎలా ఉంటుందనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య అది. ఇది నీరు అనేది, గాలి అనేవి ఉమ్మడి వనరులు. ఇది పర్టికులర్లీ గాలి అనేది, నీరు కూడా ఒక దేశానికో ఒక ప్రాంతానికో చెందినవి కూడా కాదు. అది మొత్తం గ్లోబల్ ప్రపంచానికి చెందినటువంటి ఉమ్మడి వనరులు అవి. వాటి పట్ల ఎవరికి అది వాడుకునే హక్కు వరకు మనకు ఉంటుంది, కానీ వాటిని చెడగొట్టే హక్కు మనకు లేదు. ఇవాళ జరుగుతుంది ఏంటంటే వాటి అన్నిటినీ నాశనం చేస్తున్నాం. ఇవాళ గాలితో కూడా వచ్చిన సమస్య అదే. ఎవరు ఎక్కడి నుంచి ఏ కాలుష్యం పంపించినా కూడా అది ప్రపంచం అంతా చుట్టూ వస్తుంది. మనం చేయకపోయినా ఇంకొకటి చేసినా దాని ప్రభావం మన మీద కూడా పడుతుంది. ఈ గ్లోబల్ కామన్స్ని వీటిని కాపాడుకోవాలంటే సరైన మిగిలిన విధానాలకి వీటికి సంబంధం ఉంది. ప్రకృతి ధర్మాలని మరిచిపోయి పరిపాలన చేస్తున్నప్పుడే ఈ సమస్య వస్తుందండి. ప్రతిదాన్ని మనం ఒక ఆస్తిగా చూస్తున్నాం, ఒక కమ్మోడిటీగా చూస్తున్నాం, ఒక వ్యాపార వస్తువుగా చూసినప్పుడే సమస్య వస్తుంది. నీరు కమ్మోడిటీ అయిపోయింది. గాలినే ఫార్చునేట్లీ చేయలేక ఆగిపోయింది. కానీ కొన్ని ప్రయత్నాలు జరిగినాయి గాలిని కూడా కమ్మోడిటీగా మార్చాలని. అది సాధ్యం కాక ఊరుకున్నారనమాట. ఈ ఆలోచనలో ప్రాథమికమైన మార్పులు రాకుండా, సామాన్య ప్రజల జీవితాలని ఆధారంగానే విధానాల రూపకల్పన జరగకుండా వీటిని ఏది కాపాడలేమండి. ఇప్పుడు స్వల్ప విరామం. సత్యభూపాల్ రెడ్డి గారు, మొత్తం మీద ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రస్తుత తీవ్రమైన పరిస్థితిని గుర్తించాయి. వాటర్ గ్రిడ్ల రూపేణా అనేక ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ వాటర్ గ్రిడ్లు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ఎటువంటి ఫలితాలు సాధించవచ్చు అంటారు? రెండు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి పథకాలు మాత్రం చాలా అందరూ ఆమోదించదగినవే, హర్షించదగినవి కూడా. దాంట్లో ఎలాంటి లోటు లేదు. కానీ అమలులోకి వచ్చేటప్పటికి అది దీర్ఘకాలంలో ఉండాలి. ఏదో కేవలం వచ్చే 4 సంవత్సరాల ఎలక్షన్ కోసం ఈ పథకాలు ఉండకూడదు. ఎప్పుడైతే మనం వచ్చే 50 సంవత్సరాలకి మన ప్రభుత్వాలు ఈరోజు చేపట్టేటువంటి కార్యక్రమాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయన్న దానికి ముందు సామాజిక స్పృహ అనేది, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలి. ఈరోజు మిషన్ కాకతీయ దాదాపు 1 నెల రోజులైంది ప్రారంభమై. అన్ని గ్రామాలలో కార్యక్రమం నడుస్తూ ఉంది. తర్వాత అక్కడ నీరు చెట్టు కార్యక్రమం, అవగాహన సదస్సులు నడుస్తూ ఉన్నాయి. ఈ మొత్తం కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా వచ్చే భావి తరాల వాళ్ళకి ఈరోజు మనం ఉపయోగపెట్టుకోవడానికి మంచినీళ్ళు కావాలి, పశు సంపదకు కావాలి, చెట్లు పెరగడానికి కావాలి, వ్యవసాయానికి కావాలి. వీటికన్నిటికి కూడా అవగాహన ముఖ్యం. ఉదాహరణకి ఈరోజు ఇంకుడు గుంతలు అంటున్నారు. ఇంకుడు గుంతలు కేవలం 1 మీటర్ దవ్వినంత మాత్రాన భూగర్భ జలాలుగా వర్షపు నీరు మారదు. ఎంత లోతైతే మట్టి ఉంటుందో అంత మట్టిని తీసేసి ఆ పొరలలోకి నీళ్లు పోయేటువంటి కార్యక్రమం చేపట్టాలి. కానీ దీనికి ఒక మెజర్మెంట్ ఉండకూడదు. ఈ హైదరాబాద్లో ఒక 2 మీటర్లు తీస్తేనే ఇంకుడు గుంత తయారు కావచ్చు. అసలు గోదావరి జిల్లాలలో ఇంకుడు గుంత తీయకూడదు. తీస్తే ఉన్నటువంటి మంచినీరు మనం పాడు చేసిన వాళ్ళం అవుతాం. ఇలాంటి అవగాహన ప్రజల్లో పెంపొందించాలి. ఎక్కడ ఇంకుడు గుంత తీయాలి, ఎక్కడ చెరువులో పూడిక తీయాలి, ఏ చెరువులను పూడిక తీస్తే మనం ఎక్కువ నీటిని నిల్వ ఉంచుకోగలము, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో మనము భూగర్భ జలాలను పెంపొందించగలము, వ్యవసాయానికి ఎంత నీరు అవసరం ఈ సంవత్సరము, తాగటానికి ఎంత, పశు సంపదకి ఎంత అవసరము, ఇదంతా కూడా గ్రామాల వారీగా ఆడిట్ చేయాలి. తర్వాత ఎలాగైతే మనం పొదుపు ఖాతాలో డబ్బును 1000 రూపాయలు వేస్తే ఏటీఎంలో వెళ్ళి 10 సార్లు 100 తీసేస్తే తర్వాత 0 అవుతుందో, భూగర్భ జలాల్లో కూడా మనం ఎంత భూమిలోకి నీళ్ళని పంపిస్తున్నాం, ఎంత వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మారుస్తున్నాం, ఎన్ని ఘనపుట అడుగుల నీరు మన ఒక వాటర్ షెడ్లో ఉంది, ఆ వాటర్ షెడ్లో ఉన్నటువంటి నీళ్లను ఈ 6 నెలల కాలంలో పంటలకు ఎంత తోడాం, తాగటానికి ఎంత తోడాం, మిగిలినటువంటి నీటి ఎంత, ఆ ఘనపుట అడుగుల్లో ప్రతి గ్రామంలో భూగర్భ ఉపరితల పటాలు, భూగర్భ జలాల పటాలు, ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలి. మొదట ఆల్రెడీ సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. భారతదేశం మొత్తం కూడా ఎక్కడెక్కడ భూగర్భ జలాలు ఎంత ఉన్నాయి, ఎక్కడెక్కడ భూగర్భ జలాలకు అనువుగా ప్రదేశాలు ఉన్నాయి, ఇవన్నిటిని కూడా ఎన్ఆర్ఎస్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపెట్టుకొని ప్రజల్లో పూర్తిగా అవగాహన తీసుకొచ్చి ప్రజలను భాగస్వామ్యం చేస్తే కనుక రెండు ప్రభుత్వాలు చేపట్టినటువంటి మిషన్ కాకతీయ కార్యక్రమము, తర్వాత నీరు చెట్టు కార్యక్రమము ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తాయి. ప్రకాష్ గారు, మొత్తం మీద 100 కోట్ల రూపాయలు గత కొన్ని సంవత్సరాలుగా వెచ్చించినా కానీ ప్రజల్లో ఈ రోజుకు కూడా తాగునీటి సమస్య అనేది చాలా పెద్ద సవాలుగా ఉంది. ఇప్పుడు ఈ తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ పథకాల్లోని లోపాలను ఎట్లా సవరించాలంటారు?
ఇప్పుడు పథకాలు అమలు జరిపే ముందు అవి నిజంగా ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేది ఆలోచించకుండా, ఉదాహరణకు భూమి పంపిణీ చేశారు, అన్ని కొండలు గుట్టలు, వాళ్ళ దగ్గర పెట్టుబడి ఉండదు, అవి అట్లాగే ఉండిపోతాయి, వ్యవసాయం జరగదు అక్కడ. అట్లాగే ఈ రక్షిత మంచినీటి పథకాల పేరుతోని దాదాపు అన్ని గ్రామాలలో స్కీమ్స్ ఉంటాయి. అక్కడున్న బోర్వెల్తోనో లేకుంటే అక్కడున్న చెరువుతోనో లింకేజ్ ఉంటుంది. అది వర్షాకాలం ఉన్నప్పుడు నీళ్ళు సప్లై అవుతాయి, జనవరి వచ్చేసరికి ఎండిపోతాయి, ఆ మిగతా 6 months అసలు ఇంకా ఉండదు. సో ఇట్లా అన్నీ కూడా నిష్ఫలం అయిపోతున్నాయి. ఇందాక విన్నాం కదా బాబురావు గారు ఆవేదన. ఇప్పుడు మనుషులు అనేది ప్రధాన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి మనుషుల పట్ల. మానవ కోణం ఉండాలి అభివృద్ధికి కానీ లేకుంటే బడ్జెట్లో కానీ. కానీ ఇక్కడ ఇప్పటివరకు అది లోపించింది. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చూసినట్టయితే కొంచెం డైనమిక్గా మనకు కనబడుతున్నది. ఎందుకంటే నేను చూశాను ఈ ఫార్మాసిటీ డిస్కషన్ అప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాడు, ప్రభుత్వమే ఎఫ్లూయెంట్ ప్లాంట్ను నిర్వహిస్తుంది. ఎవరు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకే వదిలేసినట్టయితే ఛార్జెస్ ఎక్కువైతాయని చెప్పేసి వాళ్ళు వాటిని ఆన్ చేయరు. చాలా వరకు భూగర్భంలో మిక్స్ చేయడమో లేకుంటే మూసీ నదిలో వర్షం వచ్చినప్పుడు పోయడమో చెరువు రోడ్డు మీద పక్కకు పోయడమో ఇట్లా చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ప్రభుత్వమే అది నిర్మిస్తుంది, ప్రభుత్వమే మెయింటైన్ చేస్తుంది, దాని బాధ్యత మొత్తం ప్రభుత్వం అదే. అంటే ఇదొకటి. రెండవది ఏంటంటే అత్యంత కాలుష్య సాగరమైన హుస్సేన్ సాగర్ని ఈ సమ్మర్లో దాన్ని క్లీన్ చేయాలనేది ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. దాని మీద కొన్ని విమర్శలు వచ్చినాయి, దాని మీద కొంత పరిశీలన జరుగుతూ ఉంది. కానీ 1-2 yearsలో హుస్సేన్ సాగర్లో ఉన్న కాలుష్యాన్ని అంతా క్లీన్ చేస్తారు. రెండవది ఎంత చేసినా కూడా ప్రతి చెరువును ప్రొటెక్ట్ చేయడం సాధ్యం కాదు, ప్రతి వాటర్ బాడీని పోర్టబుల్ వాటర్గా మార్చడం అనేది సాధ్యం కాదు. అందుకే వాటర్ గ్రిడ్ తీసుకొచ్చారు. ఈ వాటర్ గ్రిడ్ వల్ల ఏమైందంటే మనకు రివర్స్ల నుంచి వచ్చే వాటర్ని నాగార్జున సాగర్, శ్రీశైలం, తర్వాత శ్రీరామ్ సాగర్, పెద్ద పెద్ద రిజర్వాయర్స్, పెద్ద పెద్ద లేక్స్ ఏవైతున్నాయో అంటే 365 రోజులు సమృద్ధిగా నీళ్ళ ఉండేటి, సర్ఫేస్ వాటర్ ఉండేటి, వాటికి ఒక 13-14 సోర్సెస్ నుంచి తెలంగాణ మొత్తాన్ని కనెక్ట్ చేస్తున్నారు, ప్రతి ఇంటిని కనెక్ట్ చేస్తున్నారు. ఈ గ్రిడ్ రావడం వల్ల ఏ చెరువు కాలుష్యమైనా కూడా డ్రింకింగ్ వాటర్ అక్కడి నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు చెరువులను కాలుష్యం నుంచి కాపాడడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో వాటి మీద ఆధారపడకుండా సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి వాటర్ గ్రిడ్ను ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు సాగర్ నుంచి డ్రింకింగ్ వాటర్ వస్తుందంటే సేఫ్ వాటరే అది చాలా వరకు. సో అట్లా తెలంగాణ వరకు ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మరో విరామం. రేణు గారు, వృధా నరికడితే చాలు సగం ఉత్పత్తి పెరిగినట్టే అనేది ఇప్పుడు ఈ ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఆ దిశగా ప్రజల్లో ఎటువంటి చైతన్యం రావాలంటారు? ఇప్పుడు జరుగుతుంది అదే అండి. యాక్చువల్గా ఇప్పుడు నీరు చెట్టు కార్యక్రమంలో ప్రతి గ్రామాన కూడా సభలు పెట్టి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నారు. నేను ఆ మధ్య ఒక ఆర్టికల్ గుజరాత్లో కొన్ని విలేజెస్